అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. లాగా శివరాత్రి సమయంలో శ్రీశైలానికి శివాజీ మహారాజు నడిచిన దారిలో అందరూ కూడా కర్ణాటక నుండి, మహారాష్ట్ర నుండి శివభక్తులు ప్రతి సంవత్సరము పాదయాత్రగా నల్లమల అడవులలో పాదయాత్ర చేసుకుంటూ ఆ శివుడి దర్శనం కోసము నెలల తరబడి పాదయాత్ర చేస్తారు. అందులో భాగంగా ప్రతి సంవత్సరం చేసినట్టే నేను పాదయాత్రగా ఈరోజు శ్రీశైలం కొండ ఎక్కుతున్నాను. అలాగే దర్శనం చేసుకోవడానికి శివరాత్రి ఇంకొక 2-3 రోజుల్లో ఉంది కాబట్టి దర్శనం చేసుకోవడానికని బయలుదేరుతున్నాను. మన నంద్యాల పార్లమెంటు లో ప్రతి ఒక్కరు కూడా ఆ శివభక్తులు కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఆరోగ్యంతో మంచి జరగాలని ఆ శివుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజు ముందుకు వెళ్తున్నాము. అందరూ కూడా ప్రతి నియోజకవర్గం నుంచి ఈరోజు రావడము, నాతో పాదయాత్ర చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. గిరిజనులకు మాత్రమే దాదాపు 600 పైన ఇల్లు శాంక్షన్ చేయించాం. జస్ట్ ఒక 20 రోజులైంది. అట్లాగే సోలార్ ఏదైతే ఉందో అది ఉచితంగా గిరిజనులకు ఇవ్వడము, ఇక్కడ చెంచులకు ఇవ్వడము. అట్లాగే మీరు గమనించారు, పోయిన సంవత్సరం 2 సంవత్సరాల క్రితం ఇక్కడ పాపం గిరిజనులు చెంచులు వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అనేది మీరు డిఫరెన్స్ చూడొచ్చు, గమనించుకోవచ్చు. అలాగే స్కూల్స్, గిరిజనులకు స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నేను ప్రతి నెల ఈ స్కూల్స్కి పోయి వాళ్ళకు అవగాహన కల్పించడము, గిరిజనులకు అవగాహన కల్పించడము, ఎందుకంటే పిల్లల్ని స్కూల్కి పంపించాలా అని చెప్పి ఇదన్నీ జరుగుతున్నాయి. గిరిజనులకు పెద్దపీట వేస్తున్నారు. మీరు చూసారు, మన రాష్ట్ర ప్రెసిడెంట్ ఒక గిరిజన కుటుంబానికి చెందిన ముర్మూర్ గారు చెందిన వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఏదైనా అభివృద్ధి చేయాలన్నా ఇప్పుడు నేను పాదయాత్రగా వెళ్తున్నాను కదా, ఎవరు చేయలేరు పాదయాత్ర, కానీ నేనే పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలు కూడా నేను కనుక్కొని మనం ఏం చేయగలుగుతామని ముందుకు తీసుకెళ్ళాను. ఇది రోడ్డు ఏమవుతుందంటే ఇది రిజర్వ్ ఫారెస్ట్, టైగర్ రిజర్వ్. మనకు ఒక ఫారెస్ట్ లో మనకు పర్మిషన్స్, రోడ్లు వేపియాలంటే అది చాలా పెద్ద పని. అది ఖచ్చితంగా చూసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూసి మనము వేయగలిగితే అది నేను మాట్లాడతాను, తప్పకుండా మాట్లాడతాను. ఏవైతే మన పోయిన 5 సంవత్సరాలు ఎట్లా అయితే ఉందో, ఎట్లా పాడుపడిపోయిందో మన రాష్ట్రము, ఇప్పుడు మీరు గమనిస్తున్నారు 7 నెలల్లో ఎంత చేంజెస్ వస్తున్నాయో. ఖచ్చితంగా ఇట్లాంటివి ఏమన్నా ఇష్యూస్ ఉంటే మాత్రము అది తప్పకుండా మేము దాన్ని సరి చేస్తాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.